బైబిల్ దేవుడు అన్నాడు, అడగండి, ఎతకండి, తట్టండి, ధారాళంగా అనుగ్రహిస్తా అన్నాడు. ఎవరి కోసం చెప్పిన మాటలు అవి? అడగండి అనగానే ఉద్యోగం అడగమని కాదు, అడగండి అనగానే మంచి అత్తగారిని ఇమ్మని కాదు, అడగండి అనగానే మంచి మామయ్య గారిని ఇమ్మని కాదు. అడగండి అంటే పరిశుద్ధాత్మని అడగాలి. అడగాలి, శుద్ధాత్మని అడగండి. ఆ పరిశుద్ధాత్మని అడిగితే బాగా వినాలి, నీ దేవుడు నిన్ను ఎలా జీవింపజేయాలో, ఎలా ఒప్పింపజేయాలో, అసలు వాక్యం ఏం చెప్తుందో, లోకంలో ఒక స్థితిగతులు నిలబడినప్పుడు ఆ విషయాన్ని నువ్వు ఎలా ఫేస్ చేయాలో, దాన్ని ఎలా డీల్ చేయాలో, అన్ని విషయాల నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా ఎదురు నిలబడాలో అన్ని నీకు అర్థమవుతాయి. డబ్బులు అడిగినా అడగకపోయినా పర్లేదు, వస్తువులు అడిగినా అడగకపోయినా పర్లేదు, మీరు ఏమడిగినా అడగకపోయినా పర్లేదండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఒకటి అడగండి. ప్రవక్తలకి ఏ ఆత్మనైతే ఇచ్చావో, అపోస్తులకి ఏ ఆత్మనైతే ఇచ్చావో, పునరుత్థాన శక్తిలో ఏ ఆత్మనైతే ఉపయోగించావో, ఈ సృష్టి నిర్మాణానికి ఏ ఆత్మనైతే ఉపయోగించావో, పరలోకమందున మా తండ్రి ఆ పరిశుద్ధాత్మని మాకు కూడా అనుగ్రహించవయ్యా అని అడగండి. మీ బ్రతుకులో చెప్తున్నాను, ఎంత ఆనందాన్ని మీరు చూస్తారు. ఎంత పెద్ద విషయాలు వచ్చేసినా అంత పెద్ద టెన్షన్ ఏమనిపించు, బానే చూసుకుందా అనిపిస్తుంది. ఎందుకురా నీకు ఆ మొండిదేని ఎలా వస్తుందంటే వస్తుంది. అదే కదా మన పాట, రానే ఎన్నైనా అన్నే. అవన్నీ ఎలా ఫేస్ చేయగలుగుతాం? మరణం వచ్చేలా నిలబడినా అదో రకమైన ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఎవరు ఇస్తారు చెప్పనా? పరిశుద్ధాత్మ. అంటే ఏంటంటే చెప్పనా, ఆయన పిరికితనం